ముఠా గుట్టును విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కొందరు శిశువులను రక్షించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసు ఛేదించేందుకు పోలీసులే కొనుగోలుదారులుగా వెళ్లారని, ఆ సమయంలో ఓ శిశువును పట్టుకొని 9 మంది విక్రయానికి రాగా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠాల చేతుల్లో ఉన్న 6 చిన్నారులను పోలీసులు రక్షించామని, ముఠాలో మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ముఠా కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కాదని, ఇది అంతర్రాష్ట్ర ముఠాగా తేలిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. పసిపిల్లల్ని మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ ముఠా చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి నేరాలు చేస్తున్నారు. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుట్టురట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు వరకు 6 మంది చిన్నపిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు పూర్తి అయితే ఇంకా చాలా మంది పసిపిల్లల్ని మేము రెస్క్యూ చేయగలుగుతాం. ఈ ముఠా చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇటువంటి నేరాలు చేస్తున్నారు. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుట్టురట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ముఠా పనిచేస్తుంది.